సృష్టి చక్రాల్ని నడిపించే సృష్టికర్తకి జ్వరం వస్తే బ్రహ్మాండాన్ని ఏలే ఆ దేవాది దేవుడే నిస్సహాయుడుగా ఒక చీకటి గదిలో బందీ అయితే కోట్లాది మందికి అన్నం పెట్టి ఆ ప్రాణదాత 15 రోజులు పస్తులుంటే వినడానికి గుండె బరువెక్కిపోతుంది కదూ. కానీ పూరి జగన్నాథుడి సన్నిధిలో ప్రతి ఏడు జరిగే నిజం ఇదే. జ్యేష్ఠ పౌర్ణమి నాడు అంటే ఈ సంవత్సరం జూన్ 30వ తేదీన 18 సువర్ణ కలుషాలతో ఆ పరమాత్మకు మహారాజాభిషేకం జరిగింది. ఆ చల్లని జలకాలాటల వల్ల సామాన్యుడిలాగే ఆ దేవుడికి కూడా నిజంగానే జ్వరం వచ్చింది. అప్పుడు జరిగింది అసలైన అద్భుతం. గుడి తలుపులు మూసుకుంటాయి, పూజారులు పక్కకు తప్పుకుంటారు. ఆ సమయంలో దేవుడికి సేవ చేసేది ఎవరో తెలుసా? దైవాపతులు. ఒకప్పుడు ఆ దేవుడికి అడవిలో అన్నం పెట్టిన గిరిజన రాజు విశ్వవాసు వారసులు వాళ్ళు. దేవుడు వాళ్ళకి దేవుడు కాదు, వాళ్ళ ఇంటికి కన్నా బిడ్డలాగా చూసుకుంటారు. ఒక బిడ్డకు జ్వరం వస్తే కుటుంబం ఎంత అల్లడిల్లిపోతుందో అంతే ప్రేమతో జూన్ 30 నుండి జూలై 14 వరకు 15 రోజుల పాటు ఆ చీకటి గదిలో ఆయుర్వేద కాషాయాలు ఇస్తూ ఆ ప్రాణదాతకే వాళ్ళు ప్రాణం పోస్తారు. ఈ కుటుంబ ప్రేమకు భక్తుల కన్నీటి పిలుపుకు కరిగిపోయి 15 రోజుల తరువాత జూలై 16వ తేదీన నవ యవ్వన రూపంతో ఆకాశం దద్దరిల్లిపోయేలా సింహదారం దాటి వస్తాడు మన జగన్నాథుడు. ఆయనే స్వయంగా రథమెక్కి భక్తుల కోసం వీధుల్లోకి వస్తాడు. ఇదే మన మహారథయాత్ర. అతి గుండెనైనా కరిగించే ఈ మహారథయాత్రను మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే మనస్ఫూర్తిగా కామెంట్లో జై జగన్నాథ్ అని రాయండి.